హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని హిమాయత్ నగర్లో ఆర్ఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఏర్పాటు చేసి భక్తులకు 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించామని ఆర్ఆర్ యూత్ ప్రెసిడెంట్ రోహిత్ రుద్రాంగి తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి వివిధ థీమ్స్తో వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శనం చేసుకోవడం అందరికీ వీలు కాదు కాబట్టి ఈసారి ఈ థీమ్తో తాము 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి ఏర్పాటు చేసి భక్తులకు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని రోహిత్ రుద్రాంగి కోరారు. యూత్ అసోసియేషన్ మాది హిమాయత్ నగర్ సెయింట్ పాల్ స్కూల్ దగ్గర లొకేటెడ్ అయి ఉంది. ఈసారి అయితే మా కాన్సెప్ట్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు. ఇప్పుడు వరకు అయితే సిటీలో ఇంకా ఎవరైతే పెట్టలేదు. ఇంకా ఇది మేము పెట్టిన కారణం ఏంటంటే జ్యోతిర్లింగాలు అన్ని చాలా చాలా దూరం కొండలలో ఉంటాయి. అయితే ఆ కొండలలో చాలా మంది పోతారు, పోని వాళ్ళు కూడా ఉంటారు. ముసలోళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. అయితే వాళ్ళు కూడా పోలేరు. అందుకనే మేము కాన్సెప్ట్ ఇది ఇక్కడ ఎందుకు పెట్టినామంటే మొత్తం అందరు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలని, అందరికి మంచి బ్లెస్సింగ్స్ రావాలి, మా గణేశుని కూడా అందరికి బ్లెస్సింగ్స్ ఉండాలి, అందరు వచ్చి ప్లీజ్ దర్శనం చేసుకోవాలని మా కోరిక. ఈ మౌంటైన్స్ ఇంకా స్టాండ్ అయితే ఎందుకు పెట్టినామంటే ఇప్పుడు ఆ ఫీల్ రావాలనేది మొత్తం ఎట్లయితే జ్యోతిర్లింగాలు మనం పోతాం ఎట్లా ఫీల్ ఉంటుందో దర్శనం చేసుకోవడానికి, అదే ఫీల్ సేమ్ ఇక్కడ రావాలని ఆ ప్లాన్ తో మేము అట్లా చేసినాం. ఇది 10 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి మేము చాలా ఘనంగా చేస్తున్నాము. ఫస్ట్ మేము ఒక 15-20 మెంబర్స్ ఉండే, ఇవాళ మేము 108 మెంబర్స్ ఉన్నాం మా గ్రూప్ లో. డైలీ అయితే పూజలు అయితే చాలా ఘనంగా అవుతున్నాయి. డైలీ ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా మంచిగా 1000 మందికి మేము ఇస్తున్నాము ప్రసాదం కూడా. అయితే రేపైతే అన్నదానం ఉంది మా దగ్గర మధ్యాహ్నము. ఇంకా జులూస్ వచ్చేసి మాది 5th ఉంది, 10th డే ఆ రోజు. అయితే అందరు రావాలని కోరుకుంటున్నాం. చాలా అంటే చాలా స్పెషల్గా మేము ప్లాన్ చేసినాం. అయితే అందరు వచ్చి చూస్తే చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు మీరంతా.